ముగింపు నుండి మళ్ళీ ప్రారంభిద్దామా? ముగింపు నుండి కొంచెం వెనక్కి వెళదాం. ఏమండి, ప్రతి ఒక్క మనుషుడు కూడా దేనిలోకి రాకూడదండి? భక్తి హీనతలోకి రాకూడదు. ఒకసారి ఎలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుసుచూసి మరలా తప్పిపోతే అట్టి వాడిని మరలా నూతన పరచుట అసాధ్యం, సాధ్యపడదంట. మనుషుడికి సాధ్యం కాదు, దేవుడికైతే అసాధ్యం లేదు, కానీ ఇది అసాధ్యం. అందుచేత ఎప్పుడూ కూడా పరిస్థితులు ఎలాగంటే ఉన్నవండి. పాస్టర్ గారు అన్నారు కదా, సావోరేవో ఎలాంటి పరిస్థితులు అయినా పర్లేదు అమ్మ థ్యాంక్స్ అమ్మ, కొంతసేపు దానికి మళ్ళీ ఇంటికి శ్రమ పెడతామని. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం సమయం మర్చిపోతాను. ఇప్పుడు ఇది గుచ్చుకుంటాం మననే సమయం జ్ఞాపకం చేసేలాగా ఉంది. ఇంకా సాకరివే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉండటం గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. అవునండి, దేవుడు సృష్టికర్తే కాదు, ఏవండి, ఆయన ఆ సమస్తాన్ని సృష్టించడమే కాకుండా ఆయన సృష్టించబడినటి మనలను ఆయన ప్రేమిస్తూ మనలందరినీ కూడా తన కుమారులుగా స్వీకరిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇందాక పాస్టర్ గారు వివరించినట్లుగా అబ్రహాం అని ఒక ఆయన్ని దేవుడు పిలుచుకుని ఆయనకు వాగ్దానం చేసి, ఆయన ఇంకా పిల్లలు పుట్టక మునిపే ఏమంటాడంటే, నీకు పుట్టే పిల్లలను నీవు నీతి న్యాయములు అనుసరించినట్లుగా నీ పిల్లలను నీవు పెంచుతావు అని నేను ఎరుగుదును. పిల్లలు ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. కానీ నీకు పిల్లలు ఇచ్చిన తర్వాత నీ పిల్లలను నువ్వు ఎలా పెంచుతావు అంటే, నీతి న్యాయములు అనుసరించినట్లుగా నీ బిడ్డలను పెంచుతావు. ఈ రోజున నీతి ఏది, న్యాయం ఏదండి? ఎక్కడ సూచన అన్యాయం, ఎవడి మోసం, ఏ రకంగా మోసం చేద్దామా అనేది ఈ లోకంలో ఎన్నోసార్లు ఎంతోమంది ఏదో రకంగా మోసపోవటమే. ఒకటి లాటరీ తగిలిందంటాడు, ఒకటి ఇదిగో నీ దగ్గర డబ్బులు వచ్చి చూసుకోమంటాడు, ఆ డబ్బులను లాగేస్తున్నాడు. ఏమండి, సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు గమనించండి, దేవుడికి ఏది ఇష్టం అంటే నీతి న్యాయముగా మనము జీవించటము, మన బిడ్డలను పెంచటము ఆయనకి ఇష్టం. ఆయన అంటున్నాడు, నీ బిడ్డలను నీతి న్యాయములు అనుసరించినట్లుగా నువ్వు పెంచుతావని నేను ఎరుగుదును అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, నీ బిడ్డలకి నీకు సంతానం ఇస్తాను, వారు 400 సంవత్సరాల పాటు ఎక్కడుంటారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను వారిని అక్కడ నుండి విడిపించి, ఇదిగో నువ్వు నడుస్తున్నావే ఈ ప్రాంతంలో ఎంత లెక్క తిరిగావో, నువ్వు తిరిగిన ఈ దేశాలన్నీ కూడా, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ కనాను దేశం అంతా కూడా నీ పిల్లలకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను అని చెప్పాడు. అప్పటికి ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు ఉన్నారు అప్పటికి? వాగ్దాన పిల్లలు లేరు. కానీ ప్రభునందు పిల్లరా, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా మాట తప్పని దేవుడు. అవునండి, ఒకప్పుడు 90వ సంవత్సరం వచ్చినప్పుడు ఒక సుడిగాలి లాంటిది సమస్య నా జీవితంలోకి వచ్చి మొత్తం అల్లకొల్లేలం చేసేసింది. ఒంటరిగా మిగిలాను. ప్రభునందు పిల్లరా, అలాంటి సమయాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వే విధంగా అయితే సమస్తాన్ని కోల్పోయావో రెట్టింపు గణపరుస్తాను, ఎంత అవమానించబడ్డావో రెట్టింపు నేను గణపరుస్తాను అని దేవుడు మాట్లాడాడు 90వ సంవత్సరంలో. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? కరెక్ట్గా 35 సంవత్సరాలు అయింది దేవుడు మాట్లాడి. ఈ 35 సంవత్సరాల నాటికి దేవుడు పిల్లరా, నా కుటుంబము 17 మందిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజున ఒంటరిగా ఉన్నాను, ఏమండి, అయోమయం పరిస్థితుల్లో ఉన్నాను. పిల్లరా, దేవుడికి చదువు, విద్య, జ్ఞానం, గొప్పతనం ఇవి కాదండి. దేవుని యొక్క సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రైజ్ లార్డ్.
ఈవిడ పేలవకపోతే నాకు దొరుకుతుందేంటి? నాకు దొరకని ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుడి స్వాధీనంలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈమెని నా జీవితంలోకి తీసుకొచ్చి నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. కనీసం హల్లెలూయా అని చెప్పరా? మన ఊళ్ళు ఏంటంటే ప్యాస్ ప్యాక్ అంటారు చూసారా, అక్కడికి పోతూ ఉంటారు మాట మాటకి. నా పిల్ల లేదంటే ఇంకేం చెప్తే దీని తర్వాత అని చెప్పేసి. అవును ప్రభునందు పిల్లారా, నిజం చెప్తానండి, చీకట్లో ఒక దీపం ముట్టిస్తే ఎంత వెలుతురు వస్తుందో నా జీవితంలో కూడా ఆ చీకటి లాంటి నా బ్రతుకులోకి దేవుడు ఈమె ద్వారా ఒక వెలుగును పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వరముగా దయచేశాడు. ఈమె నిజంగా నా కొండ, నా ముద్దు పేరు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు రేపు ఉంది 30వ తారీఖున, మామూలుగా కాదు, అందులో పిల్లలు ఉండొద్దన్నాను నేను. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయేది, దేవుడు మాటిచ్చాడు, ఆ విధంగా బిడ్డలు పుట్టారు, ఆ విధంగా 400 ఏండ్లు ఐగుప్తులో ఉన్నారు, కొన్ని లక్షల మంది అయ్యారు. తర్వాత వాళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళని తీసుకొచ్చి ఏవండి కనానులోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారితో ఏం మాట్లాడుతున్నాడు అని చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. సరిపోద్దండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కనాను తీసుకెళ్తూ ఆ కనాను దేశంలోకి ఇంకా వాళ్ళని ప్రవేశింపబడక మునిపే దేవుడు ఏమంటున్నాడంటే, బాబు మీ ముందు 2 పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? మేలు ఇదిగో, లేక దీవెన ఇదిగో, శాపం ఇదిగో. మీరు ఇదిగో దీవెన, ఇదిగో ఇది శాపం. ఏది కావాలో మీరే కోరుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏది కోరుకుంటారో అది ఇస్తాడు. అంటే దేవుడి మాట వింటే దీవెన, దేవుని మాట వినకపోతే శాపం. ఏం కావాలో కోరుకో. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని మాట వింటే దీవెన, దేవుని మాట వినకపోతే, దేవుని మాట త్రోసివేస్తే శాపం. ఇప్పుడు చెప్పండి, ఏం కోరుకుంటాం? నీ ముందు పెడితే ఏం కోరుకుంటావు? దీవెనే కోరుకుంటాం. శాపం ఎవడు కోరుకుంటాం? శాపం ఎందుకంటే మనకి దీవెన కావాలి కదా. మరి దీవెన కావాలంటే రాదు, ఆయన మాట వింటే వస్తుందండి. ఆయన మాట వినాలి. ఆ రోజున వాళ్ళతో చెప్పాడు, ఇదిగో నీ దేవుణ్ణైన నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, ఇదిగో 6 దినాలు నేను మీకు ఈ యొక్క సమస్త సృష్టిని కలగజేసి నరుని కలగజేశాను. 7వ రోజున నేను విశ్రమించాను. 7వ రోజున మీరు పరిశుద్ధ దినముగా ఆచరించాలి. అలా ఆచరించినట్లయితే మీకేమొస్తుంది? దీవెన వస్తుంది. మాట వినకపోతే శాపం. ఏం కావాలో కోరుకోమని ఆనాటి ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎవరిని కూడా శపించడు, ఎవరిని శపించడు. కానీ ఒక్క మాట చెప్పాలంటే, దేవుడు ఎప్పుడు కూడా దీవించాలని దీవిస్తుంటేనే కనపడుతుంది. ఆ దేవుడు ఆది కాలంలో స్త్రీగాను పురుషునిగాను చేసి వాళ్ళని దీవించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు అభివృద్ధి పొందండి అన్నాడు, మీరు విస్తరించండి అని దేవుడు ఆశీర్వాదవచనాలు పలికాడు, కానీ ఒక్క శాపవచనం పలకలేదండి. కానీ మనుషుడు దేవుని మాటను పెడసెవుని పెడుతున్నాడు. దేవుడంటే చాలా ఇష్టం, దేవుడంటే చాలా భక్తి. ఏవండి, ప్రపంచం అంతట్లో కూడా ఏవండి మరి నాస్తికులను పక్కన పెడితే అందరూ కూడా ఏదో కోణంలో దేవుడికి భక్తి చేస్తూ ఉంటారు. భక్తి భావనతో, ఎంత శ్రద్ధాభక్తుడితో, ఎన్నో రూపేణలుగా, ఎన్నో రకాలుగా దేవుణ్ణి చేయాలని, దేవుణ్ణి సంతోషపరచాలని ఎన్నో రకాలుగా
ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతూ ఏమండి నడుచుకుంటూ వెళుతూ చెప్పులు లేకుండా వెళుతూ చలిలో కూడా ఎంతో ప్రయాసపడుతూ ఆ దేవుణ్ణి సంతోషపరచాలని, ఎందుకు అంటే ఆ దేవుణ్ణి ఆనందపరచాలని, అలా ఆయన సంతోషపరిస్తే నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది, నా బిడ్డలు బాగుంటారు, నా కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందని ఎంతో ఏమండి భక్తితో, భక్తి భావనతో ఎంతోమంది ఆ దేవునికి ఎన్నో రకాలుగా తోచని విధంగా ఆ భక్తి భావనతో ముందుకు సాగిపోతున్నారే తప్ప దేవుడు మాట మాత్రము అర్థం చేసుకుంటలేదు. దేవుడు మాట వినమని కోరుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఏమండి 15వ అధ్యాయము 22వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతున్న మాట, సమూయేలు తాను అంటే దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన అంటే దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు అండి? దేవుడు చెప్పిన మాట గైకొన్నప్పుడు. తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంటే తండ్రి మాటకు ఎప్పుడైతే బిడ్డలు లోబడతారో, చెప్పినట్టు చేస్తారో అప్పుడు ఆ తండ్రికి సంతోషం. అలాగే మనము ఆ దేవుని బిడ్డలం, దేవునికి కుమారులం, కుమార్తెలం. అయితే ఆ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నువ్వేదో ఆయన చేస్తే కాదు, ఆయన మాటను వింటే నాకు సంతోషం అంటున్నాడు ఆయన. ఒకడు ఏం చేస్తున్నాడు? దహన బలులు ఇస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. అలాంటి బలులు, దహన బలుల వల్ల నాకు సంతోషం ఏమన్నా కలుగుతుందా? నాకు వద్దు అయ్యి. ఆలోచించండి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడయు శ్రేష్టము కాదా? దేవుడు అంటున్నాడు అండి, మాట వినాలి. మన నైవేద్యముల కంటే, మన అర్పణల కంటే, మన యొక్క బలుల కంటే, ఈ అన్నిటికంటే నా మాట విను బాబు, నా మాట వినాలి. నా మాట వింటే నాకు సంతోషం, నేను మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు దేవుడు. మాట వినకుండా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానంటే ఎవరికి కావాలి? నా మాట విన ముందు, నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి, నా ఆజ్ఞ లోబడు, అప్పుడు ఈ దీవెన నీకు వస్తుంది. నా మాట వినక నా మాటను పక్కన పెట్టి నువ్వు ముందుకు సాగితే శాపం వస్తుంది. నీ ఇష్టం, ఏం కావాలో కోరుకో, నువ్వేది కోరుకుంటావు కోరుకు, ఇది నీ ముందుట్టాను అని చెప్తూ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 29వ వచనాన్ని చదువు, 19వ వచనాన్ని చదవండి. 19 అది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా నియమించాడు. దేవుడు ఎవరిని పెట్టుకున్నాడు సాక్షుల్ని? ఎందుకు? ఏవండి, మనుషులు పెట్టుకోలేదు, మనుషులు మారిపోతారని, మనుషులు లంచాలు లొంగిపోతారని, మనుషులు ఇవాళ ఇలాగంటారు, రేపొద్దున అలాగంటారు. ఇవాళ దేవుడు మంచోడు అంటారు, ఎందుకంటే వర్షం వచ్చిందిరా బాబా నీ చేలు నీళ్ళటకాల పోయింది అంటాడు. కోత కోసినప్పుడు వర్షం వస్తే దేవుడు అసలు మంచోడు కాదు, అసలు నేను కోత కోస్తుంటే వర్షం వచ్చింది అంటాడు. దేవుడే ఏమండి అన్నిసార్లు మంచోడు కాదు అన్నట్టుగా ఉంటుంది మనుషుల ప్రతి. కాబట్టి మనుషుని సాక్షిగా పెట్టుకోలేదు దేవుడు, ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టుతున్నాను. ఇదిగో ఏంటది? జీవ మరణాలు మీ ముందేటాను, ఆశీర్వాదము శాపము మీ ఎదుట ఉంచాను, భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టాను. వాళ్ళే సాక్షులు. ఇదిగో మీరు ఒకవేళ శాపం పొందుకున్నారనుకో, వాళ్ళే సాక్షులు. ఎందుకంటే నేను మీకు శాపం ఇవ్వటం కాదు, మీరు ఆజ్ఞ కైకంపోతే, నా మాట వినకపోతే శాపం పొందుకుంటారు. ఇదిగో మరణం అంటే నరకం. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే, జీవంలోకి వెళ్ళాలంటే, ఆ పుణ్యలోకానికి వెళ్ళాలంటే ఆయన మాట వినాలి, దేవుడి మాట వినాలి. దేవుడి మాట ప్రభునందు ప్రతి ఒక్కరి జీవితాలకు మేలు కలగజేసేదండి, జీవం కలగజేసేది, రక్షణ కలగజేసేది, పాప క్షమాపణ కలగజేసేది, పరలోక రాజ్యం నడిపించేది దేవుని మాట.
కాబట్టి ఇక్కడ అన్నాడు, ఇంకెక్కడి చదవమ్మా. ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఎందుకంటే ఆయన మాట ద్వారా ఈ సమస్తాన్ని సృష్టించడని విన్నాం ఇంతవరకు. ఆయన మాట ద్వారా ఇదంతా కలిగింది. ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు, శరీరధారుడిగా ఉన్న దినాల్లో ఒక ప్రధాని ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా కొడుకు సాగుబోతుల మధ్య ఉన్నాడయ్యా, కొట్టుమిట్లాడుతున్నాడు గనుక నువ్వు వచ్చి నా కొడుకుని ఏ విధంగానే నా ప్రార్థన చేస్తావో, ఏం చేస్తావు, కొంచెం బ్రతికించాలి, నా కొడుకుని బాగు చేయాలి, నీవు సాగుబోతుల మధ్య ఉన్నాడు బతిమలాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఏదో సూచక్రియ కానీ ఏదో కార్యం చేస్తే కానీ మీరు నమ్మరు అని అక్కడ ఉన్నట్టు వారితో మాట్లాడుతున్నాడు. వెంటనే ఇతడు కంగారు వచ్చేసి బ్రతిమలాడుతున్నాడు, ప్రభువా ఇంకా చచ్చిపోతాడు నా కొడుక, వాడు సాగు మునిపే రావా, చచ్చిపోకముందే రావా, నా ఇంటికి రావా. ప్రధాని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు, ఒక అధికారంలో ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభుని బ్రతిమలాడుతున్నాడు, యేసు ప్రభుని బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ కొడుకు బ్రతికి ఉన్నాడు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అన్నాడండి. ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏవండి కొర ఊపిరితో ఉన్నట్టు ఆయన. ఇప్పుడు కాలం మనం ఏమంటాడంటే కోమలోకి వెళ్ళిపోయాడు అంటాం కదా, లేక కోమలోకి వెళ్ళిపోయేటట్లుగా మూలుగుతున్నాడు అంటాం కదా. ఆ స్టేజీలో ఉన్నాడు. ఇక ఎవడు కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఎవడి వల్ల కాదు ఇక. కానీ ప్రభు ఒక్క మాట సెలవిచ్చాడు, ఎల్లో నీ కొడుకు బ్రతికాడు అన్నాడు. వెంటనే కూడా తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఒక కౌరు వచ్చిందయ్యా, నీ కొడుకు బ్రతికాడయ్యా. ఎప్పుడు బ్రతికాడాడు? నిన్న 1 గంటకి. అంటే యేసుప్రభుని కలవడానికి ఎంతవరకు వెళ్ళాడండి? అంటే యేసుప్రభు దగ్గర నుంచి బయలుదేరినప్పటికీ రోజు అయ్యింది. రోజు అయినా కానీ ఇంటికి వెళ్ళలేదు. అర్థమైందా? ఇంకా వాళ్ళు ఎదురు వచ్చారు. అంటే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తానికి ఇంచుమించులో రోజున్నర రట్టింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే రోజు నడతాయి. అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మరి ఇంటికి వెళ్తానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుందండి. 3 రోజులు పడుతుంది. అంటే ఎంత దూరం అది? అంటే రోజున్నారంటే ఎంత లెక్క నడుస్తాం? ఎంత లెక్క నడగలరు రోజున్నారంటే? ఏవండి ఆ రోజుల్లో మనకంటే డబల్ నడుచువారు ఆ రోజుల్లో. అర్థమైందండి? అంటే అంత దూరంలో ఉన్నాడు. కొంత ఇంచుమించులో గమనించినట్లయితే ఈజేవాడంత లెక్కలో ఉన్నాడు ఆయన. ఈజేవాడంత లెక్కలో ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు యేసుప్రభుని. వెళ్ళు నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అంటున్నాడు. తిరిగి వచ్చేస్తున్నాడు. ఇంకా దరిదాపులుగా ఏలూరు దాటేసాడు అన్నమాట. తాడేపల్లిగూడెం ఏలూరు మధ్యలో ఉన్నట్టున్నాడు. ఓ రోజు వచ్చాడు. అమ్మ ఇటు చూడండి. కాబట్టి ఒరే మీరు అయిపోయిన తర్వాత వాళ్ళు వెనకాల కూర్చోవాలి, వెళ్ళి మీరైతే అలా కూర్చోవాలి, నాకు కనపడాలి, నా మొక్కలు కనపడాలి, అలాగే వేసుకోవాలి కూర్చోవాలి, అలాగే వేసుకోండి, అలాగే వేసుకోండి కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాదు ఏలూరు గుడుం, మీరు ఏలుపురు అని వేస్తున్నారు. అంటే బేగ ముగించేయాలండి. అర్థమైందమ్మా, నాకు టైం అయింది, ఇంకా 10 నిమిషాల టైం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఏలూరు అంటే ఏలుపురు అంటున్నాను. అది కూడా అన్నాను, అది కూడా మర్చిపోయింది. మంచిది, దేవునికి స్తోత్రం. టైం అయిపోతుందని కంగారులో. అది ఇదిగో ఈ ఏలూరులో ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అయితే పిల్లరా ఏమండి, యోహాను సువార్త 4:46 కాడి నుంచి 50-51 వరకు కూడా జరుగుతుంది. అక్కడ 48 కాడి నుంచి చదవండి. మౌతులు యేసు సూచక క్రియలను మహత్కార్యములను మీరు చూడకుంటే
మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. ఇక్కడ నమ్మి వెళ్ళిపోయాడు. నమ్మాడు అంటే నమ్మితే దేవుని మహిమ చూస్తాం, దేవుడి కార్యాలు చూస్తాం. చాలామంది అంటారు, అయ్యో మరి దేవుడి కార్యాలు లేవని అంటారు. ఎందుకంటే నువ్వు నమ్మలేదు కనుక దేవుడి కార్యాలు లేవు. కానీ నువ్వు నమ్మితే దేవుడి మహిమ చూస్తావంటాడు మార్తమ్మతో యేసు ప్రభు వారు. ఇక్కడ నమ్మెళ్ళాడా, నమ్మకుండా వెళ్ళాడా? ఈ రాత్రి నువ్వు నమ్మితే, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా, నీ జీవితంలో ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నా ఆయన ఈ రాత్రి నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు శాంతిని ఇవ్వటానికి, నీకు నెమ్మదిని ఇవ్వటానికి, నీకు సమాధానం కలగజేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమేనని ప్రభు చెప్పాడు. నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతడి కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగేనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనక. కాబట్టి ఇక్కడ నిన్ను 1 గంటకు అన్నప్పుడు నాతో యేసు ప్రభు చెప్పిన మాట ఎప్పుడంటే నిన్ను 1 గంటకే. అక్కడ మాట చెప్పాడు, అతడు ఏమైపోయింది, అది ఇంట్లో కార్యం జరిగింది. కొడుకు మాట్లాడటం సాగాడు, కొడుకులో జీవం వచ్చింది, కొడుకులో స్వస్థత వచ్చింది. దేవుడు మాట ఇస్తే దేవుడి కార్యాలు చూస్తాం. ఆ మాట మనము పొందాలి అంటే మనము ఆయన మాట వినాలి, ఆయన మాట మనం వినాలి. మన మాట దేవుడు వినాలని కాదు. చాలాసార్లు ఏంటంటే మన మాటే దేవుడు వినాలని, మనం చెప్పినట్లుగానే ఆయన చెయ్యాలని, చాలాసార్లు దేవుణ్ణి మనుషుడు వాడుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుడి కార్యాలు చూడం. కానీ దేవుడు మనల్ని వాడుకుంటే దేవుడి కార్యాలు చూస్తాం. దేవుడు మనల్ని వాడుకోవాలా, మనం దేవుడిని వాడుకోవాలా? అది అర్థమైందండి. కనుక ఇక్కడ మరొక ప్రశ్న వేస్తానండి. చాలామందిని ఏమండి ఏది ఏళ్తుంది అంటే డబ్బు అనే డబ్బు అనే యజమానుడు ఏళ్తున్నాడు. డబ్బు మనిషిని వేలాలా, మనిషి డబ్బుని వేలాలా? మరి అలాగే వెళ్తుందా? డబ్బు మనిషిని వెళ్తుంది ఈ రోజున, అవునా కాదా? అవునా? అవును. కానీ నీవు ఎప్పుడైతే ఆ డబ్బును నువ్వు వేలాలంటే మనిషికి డబ్బు దాసుడుగా ఉండాలి. అప్పుడు దాన్ని దాసుడుగా దాన్ని వెళ్తాం. కానీ దాని యజమానుడిగా పెట్టుకోకూడదు. దాన్ని యజమానుడిగా పెట్టుకున్నావా పాతాళలోకం దొక్కేద్దామని. ఏమంటది? ఓటుకెంత ఇదండి. ఏమి వెళ్తుంది అక్కడ? అమ్మో న్యాయంగా ఇయ్యాలమ్మ, ఆడుకోటి ఇడుకోటి, ఆడు 2 ఇచ్చాడు, ఇడు 2 ఇచ్చాడు, ఆడుకోటి ఇడుకోటి అండి. అబ్బాయి ఎంత న్యాయంరా బాబా. ఇందులో కూడా న్యాయం, ఇందులో కూడా నిక్కారు సార్. మరి అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడికి ఇష్టం అవుతుందా? ఆలోచన చేయండి. దేవుడి మాట ఏంటంటే ఏంటి? అవునండి, ఆయన మనం ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఉండాలి. అంతే, దాని వెనకాల మనం పరిగెట్టకూడదు, మన వెనకాల అది పరిగెత్తుకు రావాలి. ప్రైజ్ లార్డ్. దాని వెనకాల ఎప్పుడు పరిగెడతామో తెలుసా అండి? భక్తిలో దిగజారిపోతే దాని వెనకాల పరిగెడతాం. భక్తిలో కొనసాగితే, ప్రభు వెనకాల మనం వెళితే మన వెనకాల అది పరిగెత్తుకొస్తుందండి, మన వెనకాల పరిగెత్తుకొస్తుంది. పిల్లారా, దాని వెనకాల నువ్వు పరిగెడతావే కానీ అది అందదు నీకు, ఎండమామలు అయిపోద్ది. కానీ ఇప్పుడు జరిగిన ఏంటో తెలుసా? ఇక్కడ నెమ్మై వెళ్ళిపోయాడు. తన కుటుంబంలో
ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత యాతన. డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. కొడుకు చూస్తే చచ్చిపోతాడు, కంచేపు కుంచబడినాడు. ఇప్పుడు కొడుకు బాగుపడిపోయాడు. ఆ కొడుకు బాగుపడిపోయాడు. ఆనందం, సంతోషం. ఇంటిల్ల పాతికి కూడా ఎంత ఆనందం అయిపోయిందో. వచ్చాడు, ఇదిగో బాగుపడిపోయాడండి అంటుంది వాళ్ళ భార్య. నిన్న 1 గంటకి యేసు ప్రభు బాగుపడతాడని చెప్పాడమ్మా. నిన్న 1 గంటకి నండి వీడు లేచాడు, వీడు భోజనం పెట్టమన్నాడు, ఇదిగో లేచి చక్కగా తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓహో అలాగా యేసు ప్రభు చెప్పాడా? అయితే ఆ యేసు ప్రభు నమ్ముకుందామండి. ఇక ఇవన్నీ మనకెందుకు? యేసు ప్రభు నమ్ముకుందాం. మన కొడుకులు బతికించాడు, మన కుటుంబంలో సంతోషం ఇచ్చాడు, మన కుటుంబంలో సమాధానం ఇచ్చాడు, మన కుటుంబంలో దుఃఖం అంతా తొలగించాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుందాం అనుకున్నారంట కుటుంబం అంతా. చదువు మూసేసావా? గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఎవరినే? యేసు ప్రభు నమ్మారండి. నమ్మితే చాలండి. ఆయన నమ్మండి. మతం మారక్కలేదు, కులం మారక్కలేదు. ప్రభునందు పిల్లరా గమనించండి. ఎందుకు నమ్మావు నువ్వు అంటే ఏమంటాడు? నా కొడుకుని బతికించాడు ఆయన. నా కొడుకుని బతికించిన వాడిని నేను నమ్మడం తప్ప? అదే క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరిలో ఉండే సాక్ష్యం పేలారా. ఎందుకు నమ్మావు? నేను చెప్పాను ఇందాక, ఇదిగో నా జీవితం అయ్యోమయం పరిస్థితులు అయిపోయింది. దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన మాటకు విన్నాను, లోబడ్డాను. ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఆయన నమ్మకుండా నేను ఎలా ఉంటాను? ఆయన నీకు మేలు చేసినప్పుడు, నీ కుటుంబాన్ని బాగు చేసినప్పుడు, నిన్ను ఆదరించినప్పుడు, నిన్ను లేవనెత్తినప్పుడు, నిన్ను రక్షించినప్పుడు, పాపక్షమాపణ కలగజేసినప్పుడు, ఎవరైనా సరే, ఏ కుటుంబం అయితే అలా మేలు పొందిందో వారు నమ్మకుండా ఎవరు అడ్డుకోగలరు? ఎవరు ఆపు చేయగలరు? ఎవ్వరూ కూడా అడ్డుకోలేరండి. అవునండి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మితే నీ కుటుంబంలో కూడా మేలు చేయటానికి, నీ ఇంటిలో కూడా ఆయన గొప్ప కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రకటిస్తున్నట్టుగా దేవుడు మాట్లాడు దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంతగా మాట్లాడుతున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒక్క మాట చివరిగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడ్డారు. ఇదేంటిది? పిల్లలను గొప్పవాళ్ళుగా చేశాడంట ఆయన, కానీ ఏం చేశారంటే వాళ్ళ తిరగబడ్డారంట. మన మానవ స్వభావం అది, తిరగబడే స్వభావం కదా. తిరగబడే స్వభావం, తిరుగుబాటు స్వభావం మానవ స్వభావం. పిల్లల దేవుడు బాధపడుతున్నాడు, ఆకాశంతో చెప్తున్నాడు, ఆలకించి ఆకాశమా, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. తర్వాత ఎద్దు తన కామాందు నెరుగును అన్నాడు. ఇక్కడ నోరు లేని వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఏవండి, ఎద్దు తన కామాందును ఎరుగుదును, గాడిద తన సొంతవాని తోటి తెలుసుకును. ఇశ్రాయేలీయులైన నా ప్రజలున్నారే, వాళ్ళకి తెలివి లేదు. నా జనులు వివేచింపరు, నా జనులు వివేచించట్లేదు, ఓషించట్లేదు. సరిపోద్దండి. కాబట్టి పిల్లరా, బాధపడుతున్నాడు. నేను ఇన్ని చేశాను నీ జీవితంలో, ఇన్ని కార్యాలు చేశాను కదా, ఇన్ని గొప్ప కార్యాలు చేశాను కదా. ఒక్కసారి నీ స్థితి అంటూ ఒక్కసారి ఆలోచన చేయి. నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథంలో చెప్తాడు 2వ అధ్యాయంలో, ఇదిగో నీ మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాను. మొదట ఉండవలసిన ప్రేమ ఇప్పుడు లేదు నీలో, మొదట ఉండవలసిన ప్రేమ నీలో లేదు అని తప్పు ఒకటి మోపవలసి ఉంది. కాబట్టి మరలా ఆ మొదటి క్రియలు చేయి, లేదంటే నీలో ఉన్న దీపస్తంభం తీసేయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో గమనించండి, దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు వాపోతున్నాడు. ఎప్పుడు కూడా దేవుడి మీద ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయకూడదు. దేవుడికి అవిధేయులుగా మనం ఉండకూడదండి. ఏమండి, దేవుడు సృష్టికర్త, మనం సృష్టించాడు, మనం పోషిస్తున్నాడు, మనం రక్షించాడు.
ప్రభునందు పిల్లరా, ఆయన మాటకు విధేయత చూపించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 66 అధ్యాయం 2 వచనం చివరిలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో నేను వారిని దుష్టించుతున్నాను, నేను వాడిని దుష్టిస్తున్నాను. దేవుడు కోరుకుంటున్నాడు, దీనులుగా ఉన్న వాళ్ళని కోరుకుంటున్నాడు. దీనులుగా ఉండి దేవుడు మాట విని ఎవడైతే భయపడతాడో, ఎవడైతే విధేయత చూపిస్తాడో, ఎవరైతే లోపడతారో నేను వారిని దృష్టిస్తున్నాను. ఎందుకో తెలుసా? వారిని ఆశీర్వదిస్తానికి, వారిని దీవిస్తానికి. అవును, ఈ రాత్రికాల సమయంలో దేవుడు దీవెన పెట్టాడు, శాపం పెట్టాడు, జీవ మరణాలు పెట్టారు. అవునండి, శాపం ఆశీర్వాదాలు పెట్టాడు. ఏది కావాలో కోరుకోమంటున్నాడు. ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞకు లోబడితే ఆశీర్వాదం, ఆయన మాట వినకపోతే శాపం. ఏది కావాలో మీరే కోరుకోండి అని ఆ రోజున ఇశ్రాయేలుల ముందు పెట్టిన మాటలు నేటి కాలంలో యావత్ ప్రపంచం ముందు పెడుతున్నాడు. మరి ముఖ్యంగా ఆయన సంఘంలో పెడుతున్నాడు. ఇదిగో మేలు కీడులు ఉన్నాయి, మీ ఇష్టం. నా మాట వింటే మీరు మేలు పొందుకుంటారు, వినకపోతే మీదికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట వినండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మండి. ఆయన నమ్మినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. మీ కుటుంబానికి రక్షణ కలగజేయాలని ప్రభు కోరుతున్నాడు. నీ కుటుంబానికి శాంతి కలగజేయాలని, పాప క్షమాపణ కలగజేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. విశ్వాసరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల ప్రభువ, పరిశుద్ధులైన మా తండ్రి, మా పరలోక ప్రభు యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాల ప్రభా. ఈ రాత్రి సమయంలో మీ దాసురాలని, మీ దాసుని నిలబెట్టుకొని నాయన మాతోటి ఈ ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా, దీవెన్ని శాపాన్ని మా ముందుంచారు ప్రభా. నీవెంత గొప్ప దేవుడువో, నీవు ఎలాంటి సహాయం చేసే దేవుడువో, నీ యందు నమ్మికుంచితే ఎలాంటి మేలులు పొందుకుంటామో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా, నీ యందు నమ్మికుంచిన ప్రతి ఒక్కరూ మేలు పొందుకున్నారు ప్రభా. నీవు మేలు చేసేవాడవు, ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడవు. నీవు భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలుగజేసిన వాడవు ప్రభువా. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కలుగజేసిన వాడవు నీవే ప్రభువా. ప్రతి ఒక్కరికి నీవు మేలు చేసే దేవుడు తండ్రి, ఏ ఒక్కరికి కీడు చేసేవాడవు కాదు. అయితే మేలుని, కీడుని ప్రభా ఇశ్రాయేలు ప్రజల ముందుంచావు. మీరు నా మాట వింటే మేలు జరుగుతుంది, నా మాట వినకపోతే మీకు కీడు ఉంటుందని మీరు ఆ కాలంలో తెలియజేశారు. ఇక్కడ వారి దినాల్లో సర్వలోక ప్రజలకి ముందు ప్రభా ఈ మాటలు ఉంచారు ప్రభా. మీ మాట ఎవరైతే వింటారో వారికి మేలు కలుగుతుందని, వినని వారికి కీడొస్తుందని ఈ రాత్రి తెలియజేశారు ప్రభా. ఈ మాటలు విన్న వారందరూ కూడా ప్రభా వారి హృదయాల్లోకి తండ్రి నాయన మిమ్మల్ని చేర్చుకుని మేలు పొందినట్లుగా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి నీవు మేలు చేసే దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు ప్రభా. ఈ లోకానికి ప్రభా నీవు రక్షకుడుగా వచ్చావు తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా ఈ గ్రామాన్ని మమ్మల్ని ప్రేమించి మీ దాసులతో అనేక మాటలు మా ముందుంచావు ప్రభా. అయ్యా, మీరు మా ముందుంచిన ప్రతి మాటను తండ్రి మా హృదయంలో మేము భద్రపరుచుకుని మీ మాట వింటూ ప్రభా, మీ అందు విధేయత కలిగి ఉంటూ తండ్రి నాయన దీనులుగా మేము ఉంటూ ప్రభా, మీరిచ్చే ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం నడుచుకునే భాగ్యం నాకు, మాకు అందరికీ దయచేయమని, విన్న మాటలు అందరి హృదయాల్లో ఫలింపు దయచేయమని, ఈ మాటలు విన్న వారందరినీ కూడా ప్రభా మేలులతో తృప్తిపరచమని, ఏ ఒక్కరికి కీడు రాకుండా సహాయం చేయమని, విన్నవారందరూ కూడా మాటలో విన్న ప్రకారంగా, మాటల ప్రకారంగా నడుచుకుని రక్షింపబడటానికి మీ సహాయం అనుగ్రహించమని, దీవించమని, సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థనతో ముగించుకుందాం. అందరం కలిసి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వారి పెద్ద కుమారుడు, వారి కుటుంబం రక్షణ పొందాలని వారి ఆశ. అలాగే కుటుంబ యజమానులు కూడా రక్షణ పొందినట్లుగా లీలా గారి కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. కేశవరం సీన్ గారు వచ్చారా? రాపాక చేద్దామండి, అందరం చేద్దాం. లీలా గారి కుటుంబం కోసం, వారి పెద్ద కుమారుడికి మరి రక్షణ కొరకు, తన భర్త రక్షణ కొరకు, వారి యొక్క ఉద్యోగం కొరకు
అదే జాబ్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి జాబ్ లేదు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు సహాయం చేయాలి. దుర్గారావు కొరకు వారు చేసిన పని కొరకు, చేతి పని కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, స్తోత్రం స్తోత్రము తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల మందు ప్రభు ఎన్నో విషయాలు నీ లేఖనాల నుంచి మాట్లాడుతూ వచ్చారు. దీనికి కారణం ఈ విధంగా సువార్త పేరడానికి అవకాశం ఇచ్చిన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించు తండ్రి. అయ్యా, ఆరోగ్యాలను ఇవ్వండి, వారి ప్రతి అవసరాలు అక్కర్లో తీర్చండి. ఆశ్చర్యకరంగా ఆ కుటుంబాన్ని నీవు నడిపిస్తున్నందుకు స్తోత్రం. అనేకుల మధ్య నీ సాక్ష్యం నిలబెట్టు నాయన. కుటుంబ యజమానులకు కూడా రక్షణ ఇవ్వండి. అలాగే ప్రభువా, వారి పెద్ద కుమారుడి జాబ్ విషయంలో సహాయం చేయండి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే దుర్గారావు చేస్తున్న పనిని, తన దగ్గర చేస్తున్న పని వారిని అందరినీ కూడా ఆశీర్వదించి ఆరోగ్యాలు ఇచ్చి వారి కష్టానికి తగిన ఫలమిచ్చి వారి ప్రతి అవసరాలు తీర్చండి, దీవించండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్నటి పెద్దలైన వారిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయకులైన వారిని రక్షించు తండ్రి. అలాగే ప్రభువా, మరి తండ్రి నాయన అధికారులుగా ఉన్నట్టు వారిని కూడా రక్షించి ఈ గ్రామంలో శాంతి సమాధానమును కలగజేయండి. ఈ గ్రామానికి మేలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. ఈ గ్రామం అంతటినీ కూడా రక్షించు తండ్రి. ఈ గ్రామంలో ప్రభువా నీ గొప్ప ఆశీర్వాదం దయచేయండి. ఈ గ్రామం సస్యశ్యామములుగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నా. ఈ గ్రామ ప్రజలను దీవించి ఆశీర్వదించండి. ఈ రీతిగా ఈరోజు ఈ రకంగా సువార్త ప్రకటించడానికి సంవత్సరం అంతా కాపాడారని ప్రభువా, మరి సంవత్సరంలో ప్రభువా, మరి నూతన సంవత్సరం అడుగుపెట్టినట్టు ఈ బిడ్డలు ఈ మొదటి నెలలోనే ఈ విధంగా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ప్రభు అనేకులకు సువార్త ప్రకటించడానికి అవకాశం కల్పించిన వారికి తగిన ప్రతిఫలం దయచేయమని వచ్చిన బిడ్డలను దీవించు, ఆశీర్వదించి ఆరోగ్యాలు ఇవ్వండి. ఆటో బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారు ఎంతగానో మాకు సహకరిస్తుండగా వారి కుటుంబాలను దీవించండి, వారి వాహనాలు దీవించండి, వారి రాకపోకలో తోడుగా ఉండండి, వారి రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థికంగా కూడా ఆ కుటుంబాలను ఆశీర్వదించి అభివృద్ధిపరచు తండ్రి. అలాగే ప్రభువా, వారు వస్తూ వెళ్తున్నప్పుడు ప్రభువా, ఇప్పుడే కాదు ప్రతి దినము కూడా వారికి మీరు తోడై ఉండి ప్రభువా సహాయం చే తండ్రి. అలాగే కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా రక్షించు తండ్రి. ఎవరైతే ప్రభువా సమస్యలతో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, కృంగి ఉన్నారో మాకు తెలియదు, నీకు తెలుసు ప్రభువా. ఒకవేళ ఎక్కడున్న వారైనా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వారి ఈ మాటలు వింటూ ఉండగా వారి హృదయాల్లో కూడా నాయన ఈ శ్వాసం పుట్టించి వారి కుటుంబాల్లో మేలు చేయి నాయన. సమాధానం కలగజేయ ప్రభువా. రక్షణ ప్రసాదించు తండ్రి. మారు మనసు అనుగ్రహించు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ఇంతవరకు ప్రకటించిన సువార్త ద్వారా అనేక హృదయాల్లో కార్యము చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ సమయంలో ప్రభు ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, ఇంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. అందరూ చెప్పండి నాతో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ ఘనత రాజ్యము శక్తి ప్రభావము మీదయ్యున్నది ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పక్కోళ్ళు